నా పేరు కలి దశేంద్రం, 85వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. మరి ఏదైతే ఇక్కడ ఎగనపూడి టోల్ గేట్ని అక్రమంగా టోల్ వసూలు చేస్తున్నారు, మరి గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నోసార్లు అధికారులకు తెలియజేసిన మరి వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ప్రజలందరూ విసిగిపోయి మరి పల్లా శ్రీనివాసరావు గారికి మొన్న జరిగిన ఎలక్షన్లో అందరూ కూడా మాకు అగనపూడి టోల్ గేట్ తీర్చేసాలి మహాప్రభు, మీరు మాకు అదే మాకు చాలా మీకు రుణపడి ఉంటామని ప్రజలందరూ తెలియజేస్తే ఎంత నేను తెగించి నెల రోజుల్లోపే, నేను గెలిచిన నెల రోజుల్లోపే నేను టోల్ గేట్ని మూసేస్తానని ఆయన ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన ప్రకారమే ఆయన నెల రోజుల్లోపే మరి టోల్ గేట్ని మూసినందుకు మరి ప్రజలందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఆయనకి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఫార్మా కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలకి ఇదే దారిలో ఎంప్లాయీస్ అందరూ వెళ్ళాలి, ఫార్మా బస్సులు ఇదే రూట్లో వెళ్ళాలి, అలాగే హాస్పిటల్ అన్ని గాజువాకు రావాలంటే ప్రజలందరూ కూడా ఇదే రూట్లో వెళ్ళాలి, విద్యార్థులు చదువుకోవాలంటే ఇదే రోడ్లో వెళ్ళాలి, అలాగే మరి స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు వెళ్ళాలంటే ఇదే రోడ్లో వెళ్ళాలి. వీళ్ళందరూ కూడా మరి టోల్ ఫీజు కట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళవలసి వస్తుంది. మరి ఇదే కాకుండా ఎవరైనా సరే ఎమర్జెన్సీ మరి పేషెంట్లు వెళ్ళాలంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోవడం వల్ల వాళ్ళు అనుకున్న సమయానికి చేరుకోలేక చాలా మరణాలు మరి సంభవించాయి. మరి ఇలాంటివి జరగకూడదని మరి పల్లా శ్రీని గారు ఇటువంటి మంచి పని ఈ టోల్ గేట్ మూసినందుకు మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకా ఎవరైనా సరే ఇలాంటి వాటికి సపోర్ట్ చేసినారంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆగ్రహానికి గురవుతారని మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం.